శ్రీమద్ భాగవతంలోని గాంధారి ధృతరాష్ట్రులు దేహత్యాగం చేసుకుని ఘట్టము 309వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. అందువల్ల కాలజ్ఞుడైన విదురుడు ధృతరాష్ట్రుని సమీపించి ఇలా ప్రబోధించాడు. 310వ పద్యం. కనకాగార కళత్రమిత్రసుత సంఘాతంబులన్ ముందటన్ కని ప్రాణేశ్చలనుండు జంతువులనే కాలంబు దుర్యంగమై అనివార్య స్థితి చంపునట్టి నిరుపాయంబైన కాలంబు వచ్చే నృపాంతరంబున మారు దీనికి మదిన్ చింతింపు ధాత్రీశ్వరా. రాజా, ప్రపంచంలోని మానవులు బంగారు భవనాలను, పుత్ర మిత్ర కళత్ర పరివారాలను ఎల్లప్పుడూ ఎదురుగుండా చూసుకుంటూ ప్రాణాల మీద తీపిని పెంచుకుంటూ ఉంటారు. అయితే దుర్నివారమైన కాలం వాళ్ళను చంపి తీరుతుంది. కాలాన్ని కాదని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. అక్కడ ఏ ఉపాయాలు పనిచేయవు. అటువంటి కాలం నీ సమీపానికి వచ్చి నీ కోసం ఎదురు చూస్తున్నది మహారాజా. దీనికి ప్రతిక్రియ ఏమైనా ఆలోచించండి. శ్రీమద్ భాగవతంలోని 311వ పద్యం. పుట్టంధుడవు పెద్దవాడవు మహాభోగంబులాలేవు నీ పట్టెల్లం చెడిపోయి దుస్సహజరాభారంబు పైగప్పి నీ చుట్టాలెల్లను బోయి రాలు మగడున్ శోకంబునన్ మగ్నులై కట్టా దాయల పంచనుండదగవే గౌరవ్య వంశాగ్రణి. ఓ గురుకుల శిరోమణి, అసలు నీవు పుట్టుకతోనే అంధుడవు. పైగా ఇప్పుడు 3 కాళ్ల ముసలవైనావు. మహారాజ వైభవాలన్నీ అంతరించాయి. అధికారం అడుగంటింది. భరింపరాని వార్ధక్యం పైన పడింది. నా అన్నవాళ్ళు అంతా గతించారు. ఇప్పుడు ఈ విధంగా బతికి చెడ్డ మీ భార్యాభర్తలు బండెడు దుఃఖంతో మునిగి తేలుతూ అయ్యయ్యో దాయాదురైన పాండవుల పంచలో పడి ఉండటం ఏమంత బాగుంటుంది. శ్రీమద్ భాగవతంలోని 312వ పద్యం. పెట్టి తిరి చిచ్చు గృహమున బట్టి తిరిదీయ భార్య బాడడబుల కొన్గొట్టి తిరి వారు మనపగనెట్టన భరింపవలని ఈ ప్రాణములన్. మీరు పాండవుల కొంపకు చిచ్చు పెట్టారు. పాండవ పత్నిని నిండు సభలో చెరపట్టారు. ఆ అమాయకుల్ని అన్యాయం చేసి అరణ్యాలకు వెళ్ళగొట్టారు. ఇప్పుడు ఈ విధంగా వారి అండను చేరి వారు పెట్టిన తిండి తిని ప్రాణాలు నిలుపుకుంటున్నారు. శ్రీమద్ భాగవతంలోని 313వ పద్యం. బిడ్డలకు బుద్ధి చెప్పని కుట్టికి పిండంబు వండుకొని పొండిదే పై బట్టాడని భీముండొర గొడ్డములాడంగ గూడు గుడి చెదవదీపా. ఆనాడు బిడ్డలకు బుద్ధి చెప్పలేని గుడ్డివాడు ఈనాడు సిగ్గు లేకుండా మా ఇంటి మీద పడ్డాడు. ఈ కళ్ళు లేని కబోదికి ఇంత పిండం వండి పట్టుకెళ్ళి పడేయండి అంటూ భీముడు పలికే పరుష వాక్కులు వింటూ ఆ దిక్కుమాలను తిండి తింటూ ఎలా ఉంటున్నావయ్యా మహారాజా. శ్రీమద్ భాగవతంలోని 314వ పద్యం. కనియదవో బిడ్డలనిక మనియదవో తొల్లి కంటే మనుమల మాటల్ వినియదవో ఇచ్చదరమ్మనియదవో దానములకు నవనీసురులన్. ఇక ఈ జన్మలో కన్న కొడుకుల ముఖాలు కనలేవు కదా, వెనుకటి దర్పంతో మనలేవు కదా, నీ మనుమల ముద్దు పలుకులు వినలేవు కదా, అగ్రహారాలు దానాలు గ్రహించటానికి ధరణీసురులను రమ్మనలేవు కదా, ఎందుకయ్యా ఇంకా ఈ బ్రతుకు. శ్రీమద్ భాగవతంలోని 315వ పద్యం.
దేహము నిత్యముగాదని మోహము తెగగోసి సిద్ధముని వర్తనుడై గేహము వెలువడు నరుడు ఉత్సాహముతో చెందు ముక్తి సంపద ననగా. ఈ దేహము నిత్యం కాదన్న సత్యం తెలుసుకొని దేహం మీద వ్యామోహం తెంచుకొని యోగ్యమైన వైరాగ్య మార్గంలో ఉత్సాహంగా ముందడుగు వేసేవాడే మోక్షలక్ష్మిని కైవసం చేసుకోగలుగుతాడు. 316వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. ఈ విధంగా విదురుడు ధృతరాష్ట్రునికి విరక్తి మార్గాన్ని ఉపదేశించాడు. ఆ ప్రబోధంతో కురురాజు జ్ఞాననేత్రం విప్పారింది. అతడు సంసార సౌఖ్యాలను విసర్జించి మోహబంధాలను తెంచి జ్ఞాన మార్గాన్ని అవలంబించి దురంతరాలైన హిమవత్ పర్వత ప్రాంతాలకు ప్రయాణం సాగించాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.